కరెంటు కావాలో కాంగ్రెస్ కావాలో ఆలోచించుకోవాలని మంత్రి కేటీఆర్ ఓటర్లను హెచ్చరించారు. హుస్నాబాద్ నియోజకవర్గం ముల్కన్ను రోడ్ షోలో ఆయన పాల్గొన్నారు. హుస్నాబాద్లో ఒడితెల సతీష్ కుమార్ గత 9 ఏళ్లలో 9,000 కోట్ల రూపాయలకు పైగా అభివృద్ధి పనులు చేశారని పేర్కొన్నారు. అభివృద్ధిని చూసి మూడోసారి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఆయన కోరారు. 24 గంటల కరెంటు రాష్ట్రంలో ఎక్కడా ఇవ్వట్లేదని కాంగ్రెస్ వాళ్ళు ఛాలెంజ్లు చేస్తున్నారని, వాళ్లకు అనుమానం ఉంటే గ్రామాల్లో ఉన్న కరెంటు వైర్లను గట్టిగా పట్టుకోవాలన్నారు. అప్పుడే వారికి కరెంటు ఉందో లేదో తెలుస్తుందని ఎద్దేవా చేశారు మంత్రి కేటీఆర్. హుస్నాబాద్ లో చల్లటి మనిషి, చక్కటి మనిషి, మా కుటుంబ సభ్యుడు కేసీఆర్ గారికి పెద్ద కొడుకు లాంటి ఒడితెల సతీష్ బాబు గారిని పెద్ద మెజారిటీతో గెలిపించుకోండి. మరి బ్రహ్మాండంగా అన్ని పనులు తను చేస్తాడు. ఇక్కడ కొన్ని ఉన్నాయి, పనులు ఉన్నాయి. ఆఖరికి నేను అడిగేది ఒకటే, సతీష్ అన్న నాకు పెద్ద చిట్టి రాసి ఇచ్చిండు. అన్న గివి కావాలి, ఇంకా కొన్ని అయినాయి, 9,000 కోట్ల పనులు అయినాయి, ఇంకా కొన్ని కావాలన్నాడు. హుస్నాబాద్లో మీరు తెలివైన వాళ్ళు కాబట్టి మిమ్మల్ని 2 ప్రశ్నలు అడుగుతా. గాడిదలకు గడ్డేసి ఆవులకు పాలు విండితే వస్తాయా? గాడిదలకు గడ్డేసి ఆవులకు పాలు విండితే వస్తాయా? తెలివైనవాడు ఎవడన్నా పాలిచ్చే బర్రె నమ్ముకొని పొడిచే పోతుంది తెచ్చుకుంటాడా? ముళ్ళ చెట్టుకు నీళ్లు పోసి పండ్లు రావాలంటే వస్తాయా? మరి గట్లనే కాంగ్రెస్ కోటేసి మరి సతీష్ అన్న పని ఏమంటే చేస్తాడా? చేయరాదు. గెలిచేది మనమే, అయ్యేది ముఖ్యమంత్రి మళ్ళీ కేసీఆర్ గారే. ఇక్కడ ఎమ్మెల్యే సతీష్ బాబు అయితేనే హుస్నాబాద్ ముంగడిపోతుంది, మా ఆడబిడ్డలకు సంక్షేమం ఉంటుంది, అందరూ బాగుంటారు. కాబట్టి దయచేసి కన్ఫ్యూజ్ కాకుండా, ఆడ ఈడ వాడగొడు వీడొకడు ఛాయ్ హోటల్ కాడ కూర్చున్నాడు, చెవులు కొరికేటోడు, అట్లనట ఇట్లనట అనేది అంటారు. ఏం లేదు, అంత మంచిగా ఉంది. ఆడ ఈడ సోషల్ మీడియాలో బొబ్బ తప్ప కాంగ్రెస్ లేదు, మండు లేదు. 20 సీట్లు దాటలేరు వాళ్ళు, 20 సీట్లు కూడా దాటలేరు మొత్తం తెలంగాణలో. ఆఖరికి రేవంత్ రెడ్డి 2 సీట్లలో ఓడిపోతాడు, ఓడిపోతాడు, కామారెడ్డి ఓడిపోతాడు. ఇక వాళ్ళ అధ్యక్షుడే ఓడిపోయినాక అత్తపత్త లేదు మిగతాలకు.